సరిగ్గా 3 ఏళ్ల కిందటి ముచ్చట. అమెరికా అండగా ఉందని, నేనున్నానని నాటో చెప్పిందని యుక్రెయిన్ యుద్ధ భూమిలో దూకింది. రష్యాతో ఢీ అంటే ఢీ అంది. కట్ చేస్తే ఈ 3 ఏళ్లలో చాలా మారిపోయాయి. అధ్యక్షులు మారారు, అధినేతలు మారిపోయారు. ఈ ప్రభావం యుక్రెయిన్ మీద పడింది. నమ్ముకున్నోళ్లకు నట్టేట ముంచినట్లయింది. ఎవరైతే మేమున్నామని ముందుకు తోశారో వాళ్లే ఇప్పుడు సైడ్ అయిపోయి సైలెంట్ అయ్యారు. దీంతో గాల్లో యుక్రెయిన్ దిక్కులు చూడాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఆ దేశం పరిస్థితి ఏంటి? జెలెన్స్కీ ముందున్న మార్గాలేంటి? నమ్ముకున్నోళ్లు నట్టేట ముంచేశారు. రెచ్చగొట్టిన వాళ్లు సైలెంట్ అయిపోయారు. అప్పుడు ముందుకు తోసి ఇప్పుడు గాలి కొదిలేశారు. యుక్రెయిన్ ను సైడ్ చేసి సైలెంట్ అయిపోయారు. పీకల్లోతు కష్టాల్లో యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? రష్యా ముందు ఇక చేతులెత్తేయాల్సిందేనా? రష్యా యుక్రెయిన్ వార్ లో నెక్స్ట్ ఏంటి? మౌనం మాట్లాడే వీధులు, పలకరించే తూటాలు, గర్జన చేసే గన్నులు, మరణాన్ని పిలిచే బతుకులు. రష్యా యుక్రెయిన్ యుద్ధ పరిణామాలతో 3 ఏళ్లుగా కనిపిస్తోంది ఇవే. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తాను అని హామీ ఇచ్చి ప్రపంచమంతా హడావుడి చేసిన ట్రంప్ ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా. అటు పుతిన్తో ఫోన్ కాల్స్, ఇటు జెలెన్స్కీతో మీటింగులు. ఏదో ప్రయత్నం చేస్తున్నట్లుగానే బిల్డప్ ఇచ్చారు. సమస్యను 2 దేశాలే పరిష్కరించుకోవాలని, మూడో జోక్యం అవసరం లేదంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. రష్యా కూడా చర్చలకు సిద్ధమని చెప్పింది కూడా. అయితే ఓవైపు చర్చలు జరుగుతూ ఉండగానే యుక్రెయిన్ మీద విరుచుకుపడుతోంది. మరణ మృదంగం రాస్తోంది. గంటల వ్యవధిలో దాదాపు 900 డ్రోన్లను యుక్రెయిన్ మీదకు పంపించడమే కాకుండా కీలక భూభాగాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఒకప్పుడు అమెరికా, నాటో దేశాలతో రష్యాతో ఢీ అంటే ఢీ అన్నట్లు కనిపించిన యుక్రెయిన్ ఇప్పుడు దాదాపుగా చేతులెత్తేసింది. అండగా ఉంటారు అనుకున్న వాళ్లు ఎవరికి వారే అన్నట్లు ఉండడంతో యుక్రెయిన్ పరిస్థితి దారుణంగా తయారైంది. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఈ యుద్ధంతో 2 ప్రపంచ శక్తుల మధ్య యుక్రెయిన్ ఓ పావులా మారిపోయింది. యుక్రెయిన్ నాటో అత్యాశను ఆయుధంగా చేసుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా మీద పైచేయి సాధించే ప్రయత్నంలో భాగంగా యుక్రెయిన్ ను అడ్డం పెట్టుకున్నాయి. జెలెన్స్కీని రెచ్చగొట్టాయి. ఆయుధపరంగా, ఆర్థికంగా మొదట్లో అండగా నిలిచాయి కూడా. యుక్రెయిన్ కు అమెరికా హైమార్స్ రాకెట్ సిస్టమ్, జావెలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణులు, డ్రోన్ల లాంటి $1 బిలియన్ విలువైన ఆయుధాలు సరఫరా చేసింది. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి నాటో సభ్య దేశాలు కూడా ట్యాంకులు, ఆర్టిలరీ మరియు రక్షణ వ్యవస్థలను అందించాయి. ఇక అమెరికా, యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి $1 బిలియన్ల ఆర్థిక సాయం అందించాయి. కట్ చేస్తే అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికా యుక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వీక్ అయ్యాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతాను అని ఎన్నికల ముందే హామీ ఇచ్చిన ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, యుక్రెయిన్లోని విలువైన ఖనిజాల విషయంలో తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి తెచ్చారు. అయితే రష్యా ఆక్రమించిన తమ భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని, భవిష్యత్తులో రష్యా తమపై దండయాత్ర చేయకుండా హామీ ఇవ్వాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు. దీంతో వైట్ హౌస్ సాక్షిగా ట్రంప్, జెలెన్స్కీ మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత యుక్రెయిన్ కి సైనిక సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది నాటోలో విభేదాలు తలెత్తేలా చేసింది. రష్యాతో ట్రంప్ స్నేహానికి మొగ్గు చూపుతున్నారు. ఇది యుద్ధ రంగంలో పుతిన్ కు అడ్వాంటేజ్ గా మారింది. యుక్రెయిన్ కు చుక్కలు చూపిస్తున్నారు. 3 సంవత్సరాలు యుక్రెయిన్ యుద్ధం చేయగలిగిందంటే పూర్తిగా యూరోప్ సపోర్ట్ చేసింది. యూరోప్ ఐడియా ఏంటంటే యుక్రెయిన్ మనం సపోర్ట్ చేస్తే రష్యా కంట్రోల్లోకి వస్తుంది, యుక్రెయిన్ వదిలేస్తే మనమే తర్వాత వస్తుంది. ఆ పాలసీ ఇంకా యూరోపియన్ దేశాలు అందరికీ ఉన్నాయి. ఇది ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యారో ఆయన రష్యా మీద మోజు ఉన్నది కాబట్టి నేను తగ్గించేస్తా, యుద్ధం మానేస్తాను అన్నాడు. కాబట్టి
తగ్గిపోతున్నా అన్నారు కాబట్టి యూరోపియన్స్ ఏమన్నారంటే మనం డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, అతనితో వ్యతిరేకంగా వెళ్తే మనకే నష్టం, అతను ఎన్ని రోజులు ఉంచగలం చూద్దాం, అది కూడా వాళ్ళు అడ్జస్ట్ అయినట్టుగా చేస్తున్నారు. కానీ ఎప్పుడు స్పష్టంగా యూరోప్ చెప్పేది ఏంటంటే అమెరికా వెళ్ళిపోయినా మేము యుక్రెయిన్ సపోర్ట్ చేస్తామని స్పష్టంగా చెప్పేది చేస్తారు. నిజానికి రష్యా మళ్లీ దాడులు మొదలుపెట్టినప్పుడు పుతిన్ తీరును వ్యతిరేకించిన ట్రంప్ అంతటితో ఆగిపోయారు. దీంతో ఆయన రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు అమెరికాను కాదని యుక్రెయిన్ కు సాయం చేసే పరిస్థితుల్లో నాటో దేశాలు లేవు. యుక్రెయిన్ కు అమెరికా సాయం నిలిపివేయడంతో యూరప్ దేశాలపై ఒత్తిడి రెట్టింపైంది. దీంతో అవి కూడా యుక్రెయిన్ విషయంలో సైలెంట్ గా ఉంటున్నాయి. నిజానికి చరిత్ర పేజీలు తిరగేస్తే యూరప్ దేశాలు ఎప్పుడూ అమెరికా వెంటే ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం మొదలు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వరకు అమెరికా చర్యలను యూరప్ దేశాలు వ్యతిరేకించింది చాలా అరుదు. ఇప్పుడు యుక్రెయిన్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. దీంతో అమెరికా EU దేశాలను చూసుకుని రెచ్చిపోయిన యుక్రెయిన్ ఇప్పుడు ఒంటరైపోయింది. నమ్ముకున్నోళ్లు ముంచేసి సైడ్ చేసి సైలెంట్ అయిపోవడంతో గాల్లో దిక్కులు చూస్తున్న పరిస్థితి. అండగా ఉంటామన్న వాళ్ళు అడ్రస్ లేక, నమ్ముకున్నోడు పట్టించుకోక ఇప్పుడు యుక్రెయిన్ కష్టాల కడలిలో చిక్కుకుపోయింది. అమెరికాను నమ్ముకున్న ప్రతిసారి యుక్రెయిన్ కు కష్టాలే మిగులుతున్నాయి. మరి ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఆ దేశ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అమెరికా, నాటో దేశాలు ఎందుకు యుక్రెయిన్ కు హ్యాండ్ ఇచ్చాయి? పుతిన్ కు దగ్గరవడం వెనుక ట్రంప్ స్ట్రాటజీ ఏంటి? ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుక్రెయిన్ పై మారిన అమెరికా వైఖరి యుద్ధ రంగంలో పుతిన్ కు అనుకూలంగా మారింది. ఒకవేళ యుక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది పుతిన్ ఇష్ట ప్రకారమే జరుగుతుందనేది క్లియర్. యుక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికాకు భారీగా ఖర్చు జరగడం ట్రంప్నకు ఏమాత్రం నచ్చడం లేదు. ఖర్చులను తగ్గించుకుంటున్న ట్రంప్ వీలైనంత త్వరగా ఈ యుద్ధాన్ని ముగించాలని యత్నిస్తున్నారు. రష్యా ఆక్రమించిన భూభాగాలను వదులుకోవాల్సిందే అని జెలెన్స్కీకి స్పష్టం చేశారు. ఈ విషయం మీదే వైట్ హౌస్ వేదికగా ట్రంప్, జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత నుంచి ట్రంప్ మరింత మారిపోయారు. యుక్రెయిన్ను పూర్తిగా ఒంటరి చేసినట్లు కనిపించారు. యూరోపియన్ యూనియన్ దేశాలు యుక్రెయిన్కు మద్దతుగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఆ దేశాలు ప్రస్తుతానికి అమెరికాపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో యుక్రెయిన్ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. నిజానికి అమెరికాను నమ్ముకున్నందుకు యుక్రెయిన్ నష్టపోవడం, కష్టాల బారిన పడడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ చాలా సార్లు ఇదే జరిగింది. 1994లో బుడాపెస్ట్ మెమోరాండం విషయంలో ఇదే జరిగింది. అణ్వాయుధాలను రష్యాకు అప్పగిస్తే యుక్రెయిన్ బాధ్యత తీసుకుంటామని ఆ సమయంలో హామీ ఇచ్చిన అమెరికా ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. అటు ఇటుగా ఇప్పుడు పరిస్థితి కూడా అదే. అమెరికాను నమ్ముకుని యుద్ధంలోకి దిగితే ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. యుక్రెయిన్కు నాటోలో సభ్యత్వం అసాధ్యమనే స్టేట్మెంట్ తో ఆ దేశం ఆశలపై నీళ్లు చల్లడమే కాదు, ఆక్రమించిన భూభాగాలను వెనక్కిచ్చేయమంటూ జెలెన్స్కీ ముందు ప్రతిపాదన పెట్టడం ఒక రకంగా ముంచేసినట్లే. ఎప్పుడైతే అమెరికా యుక్రెయిన్ ఇంకా మనం అనవసరంగా నేను పేయు, మా డబ్బు వేస్ట్ అయిపోతుంది, రష్యాతో స్నేహం ఉంటే మంచిది కదా, రష్యాను కూడా చైనా నుంచి దూరం చేయాలని అమెరికా, యూరోపియన్స్ కూడా ఒక ఆశ ఉన్నది. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం గురించి రష్యా చైనాకి తగ్గిరోంది, అది కూడా ఒక ప్లాన్ ఉన్నది. అందువల్ల అమెరికా పూర్తిగా యుక్రెయిన్ మోసం చేయలేదు, యూరోప్ అసలు చేయలేదు. ఇప్పుడు యూరోప్ కూడా చేసే పాలసీ ఏంటంటే అమెరికాతోనే అన్ని చేస్తున్నామని ఒక లైన్ తీసుకుంటున్నారు. 2014లో క్రిమియాను తిరిగి రష్యాలో విలీనం చేసినప్పటి నుంచే యుక్రెయిన్ను నాటో సైనికంగా బలోపేతం చేస్తూ వచ్చింది. రష్యాతో యుద్ధం ప్రారంభంలో దేశం విడిచిపోయేందుకు జెలెన్స్కీకి అమెరికా సహకరిస్తుందని ప్రకటించిన అప్పటి అధ్యక్షుడు బైడెన్ రష్యాకు జరిగిన నష్టాలను చూసి యుక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆర్థిక, ఆయుధ సహాయం చేశారు. రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. రష్యాకు గట్టి జవాబు చెప్పగలము అని నాటో దేశాలు కూడా నమ్మాయి. ఇంతలో అమెరికా ఎన్నికలు వచ్చేశాయి. యుక్రెయిన్కు షాకులు తగలడం స్టార్ట్ అయ్యాయి. యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుంది, కానీ దాని పాత సరిహద్దులు మారిపోవచ్చు అని ట్రంప్ అంటున్నారు.
యుక్రెయిన్ రక్షణ గ్యారెంటీలో అమెరికా సైన్యం ఉండదు. యుద్ధానికి మూల కారణమైన నాటో సభ్యత్వం యుక్రెయిన్కు ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు. ఇలా రష్యాకు దగ్గరవుతున్న ట్రంప్ యుక్రెయిన్ను ఒంటరి చేసేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య రష్యాకు రూట్ క్లియర్ అయింది. యుక్రెయిన్ మీద విరుచుకు పడుతున్నారు. ఓవరాల్ గా నమ్ముకున్నోళ్లు వదిలేసి అండగా ఉంటామన్న వాళ్లు అడ్రస్ లేక ఇప్పుడు యుక్రెయిన్ పుట్టెడు కష్టాల్లో కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే రష్యా ముందు చేతులెత్తేయడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.